తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పాత సీసాలో కొత్త సారా అన్నట్టుగా ఉందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. అంకెల గారడీతో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందన్నారు. విద్యా వైద్య రంగానికి సరైన కేటాయింపులు చేయలేదని చెప్పారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 9 సంవత్సరాలుగా వార్షిక బడ్జెట్ కేటాయింపులు ఏనుగు తొండంలా చూపించి ఇచ్చే నిధులు మాత్రం ఎలక తోకలాగా తక్కువగా ఉన్నాయంటూ సెటైర్లు వేశారు. కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే బడ్జెట్లో సరుకు లేదు, సంగతి లేదు, సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదన్నారు. పైన నెపం నెట్టే ప్రయత్నాలు చేశారు. బడ్జెటే కాదు, ఈ అసెంబ్లీ సమావేశాలంతా కూడా కేవలం మోదీ గారిని తిట్టడానికి, బీజేపీ మీద నిందలు వేయడానికి మాత్రమే ఈ యొక్క అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ఊకదంపుడు ఉపన్యాసాలు, అధికార పార్టీ గంటల తరబడి ఉపన్యాసాలు, ప్రతిపక్షాలకు భారతీయ జనతా పార్టీకి కనీసమైనటువంటి మరి సమయం ఇవ్వకుండా ఎదురుదాడి చేసే ప్రయత్నాలు. బడ్జెట్ మొత్తం మీద కూడా పరనింద, ఆత్మస్థుతి లాగా ఉన్నది. 9 ఏళ్లుగా వార్షిక బడ్జెట్ కేటాయింపులు చూస్తే ఏనుగు తొండంలాగా చూపించి ఎలుక తోక మాదిరిగా నిధులు విడుదల చేయడం, నిధులేమో భారీగా చూపించి చివరికి నిధులు విడుదల చేసి వచ్చేసరికి మనసు రాకపోవడం. అంటే ఈ యొక్క బడ్జెట్ అంకెలు భారీగా పెంచేసి భ్రమల్లోకి నెట్టేసి ఆ రకంగా పరిపాటిగా ఈ 9 సంవత్సరాల బడ్జెట్ సంక్షేమము, అభివృద్ధి కనీసమైన సమతుల్యం లేకుండా, దళిత బంధు అన్నారు 17,700 కోట్లు గత సంవత్సరం కేటాయించి 2% కూడా దళితులకు ఇవాళ మీరు